హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మనకు ఉచితంగా 3 సిలిండర్లు అయితే ఇస్తామని అయితే కూడా కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది కదా. మరి దీనికి సంబంధించి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది అయితే కూడా ఈ రోజు అయితే రిలీజ్ చేశారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి దీనికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. అదేవిధంగా అనర్హులు అనేది ఎవరు అనేది అయితే ఈ యొక్క వీడియో ద్వారా అయితే మీకైతే క్లియర్గా అయితే తెలిసిపోతుంది. సో వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వెంటనే పక్కన బెల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే కనుక కంపల్సరీగా లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే ఒక వీడియో అనేది కంపల్సరీగా షేర్ చేయండి. ఇక ఏపీలో చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు సంవత్సరానికి సంబంధించి 3 సిలిండర్లు అయితే ఉచితంగా ఇస్తామని అయితే చెప్పారు. అందులో భాగంగా మనకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని తెలుసుకున్నట్టయితే ముఖ్యంగా మహిళలు అయితే ఈ యొక్క పథకానికి అర్హులు అని అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగా డ్వాక్రా మహిళలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అని అయితే చెప్పడం జరిగింది. మరి ఈ రోజు అంటే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మంత్రులతో సమావేశాలు అయినప్పటికీ కూడా మనకు కొన్ని ఈ యొక్క ఉచిత సిలిండర్స్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క అప్డేట్స్ ఏమనేది అయితే తెలుసుకుందామండి. మహిళలకు ఏడాదికి ఉచిత 3 సిలిండర్లు అయితే ఇచ్చే అంశంపై ప్రభుత్వం అయితే దృష్టి సారించిందండి. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 1.30 కోట్లు అనేది అయితే తెల్ల రేషన్ కార్డులు అయితే ఉండగా అందులో దీపం పథకం కింద పథకానికి అర్హులైన వారికి గుర్తించేందుకైతే అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారండి. అంటే తెల్ల రేషన్ కార్డులు ఉండి కూడా మనకు ఉజ్వల దీపం కింద అయితే కూడా ఈ యొక్క అంటే ప్రభుత్వం నుంచి ఉజ్వల దీపం అనేది ఉంటుంది కదా, ఆ యొక్క పథకానికి సంబంధించి అంటే ఎవరు అనేది అయితే గుర్తించడానికైతే టైం అయితే పడుతుంది అంటున్నారు. ఈ యొక్క తెల్ల రేషన్స్ కార్డుకి సంబంధించి చూసుకున్నట్టయితే 1.30 కోట్ల మంది అయితే రేషన్ కార్డ్స్ కలిగి ఉన్నారు. ఇందులో కూడా మనము అంటే వెరిఫికేషన్ అయితే చేయాలి. మరి దీనికి సంబంధించి మనకు దీపం పథకం కింద ఉన్నవారు ఎవరు ఉన్నారనేది అయితే కూడా గుర్తిస్తారండి. సో ఈ పథకం కింద చూసుకున్నట్టయితే ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ అయితే ఉండకూడదని అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. అంటే మీకు ఉచితంగా 3 సిలిండర్లు రావాలంటే కంపల్సరీగా ఒక కనెక్షన్ అయితే ఉండాలండి. 1 కన్నా 2 ఉంటే కనుక అదైతే లెక్కలోకి అయితే రాదని అయితే చెప్పారు. ముఖ్యంగా అంటే ఇండైరెక్ట్గా అనర్హులైన అయితే కూడా చెప్పడం జరిగిందండి. సో మనకు కరెంట్ బిల్లు అదేవిధంగా ఆధార్తో లింక్ అయిన ఫోన్ నంబర్ అయితే కూడా ఉండాలి. మరియు చిరునామా ధృవీకరణ పత్రాలు అయితే పరిశీలించి అర్హులను అయితే గుర్తిస్తామని అయితే సమాచారం అయితే రావడం జరిగింది. అంటే మీకు కరెంట్ బిల్లు అనేది అయితే ఉండాలి, మరియు దాని తర్వాత ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబర్ అయితే ఉండాలండి. ఇక తెల్ల రేషన్ కార్డులు కూడా చెక్ చేస్తారు కాబట్టి తెల్ల రేషన్ కార్డులో మీరు ఒకరికైతే కనెక్షన్ ఉంటే కనుక అది చూస్తారు. ఒకవేళ తెల్ల రేషన్ కార్డులో ఇద్దరికి ఉంటే కనుక ఆ పథకానికి సంబంధించి అంటే దీపం పథకానికి సంబంధించి అయితే కూడా అనర్హులని అయితే చెప్పడం జరిగింది. ఇక కంపల్సరీగా ఏపీలోనే ఉన్నవారైతే కూడా కనుక ఈ పథకానికి అర్హులని అయితే చెప్పడం జరిగింది. వేరే రాష్ట్రంలో ఉంటే కనుక ఈ పథకానికి అనర్హులని అయితే చెప్పడం జరిగింది. మరి ఈ ఏపీలోనే ఉన్న వారికి సంబంధించి అయితే అడ్రస్ ప్రూఫ్ అనేది అయితే కంపల్సరీగా డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఆగస్టు 2nd వీక్లో లేదా 3rd వీక్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే మనకు వారం రోజుల పాటు మంత్రులతో సమావేశాలు అయితే జరిగాయి కాబట్టి ప్రతి ఒక్క పథకానికి చర్చించి దానికి సంబంధించి లోతుగా ఆలోచించి దానికి సంబంధించి వివరాలు ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా నిర్వహిస్తే బాగుంటుంది, ఎలా దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఎలా గ్యాదర్ చేయాలి, అర్హులను ఎలా గుర్తించాలి, అనర్హులను ఎలా డిలీట్ చేయాలి, ఇలా ప్రతి ఒక్కటైతే అంశం అనేది అయితే డిస్కస్ చేస్తున్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించి అయితే కూడా తొందరలోనే మనకు డేట్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. దాని తర్వాత మనము అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఇదండి మనకు ఈ యొక్క 3 సిలిండర్లకు సంబంధించి ఉచిత సిలిండర్లకు సంబంధించి ఏపీలో మీ యొక్క వీడియో అనేది కంపల్సరీగా యూస్ఫుల్ అయితే వీడియో అనేది అయితే ప్రతి ఒక్కరికైతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోలో కానీ లేకపోతే ఏపీ పథకాలకు సంబంధించి మన ఛానల్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి. సో వీడియో అనేది కంపల్సరీగా మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే కనుక ప్రతి ఒక్కరికైతే వీడియో అనేది అయితే ప్రతి ఒక్కరికి తెలియని వారికి కూడా షేర్ అయితే అవుతుందండి. థ్యాంక్ యూ.